రైట్. కిరణ్ గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముఖ్య నేతలు సర్దుబాటులో బిజీగా ఉంటే కొన్ని సీట్లలో మాత్రం అసలు అంటే కుదరట్లేదు, సయోధ్య కుదరట్లేదు అని వినిపిస్తోంది. అక్కడ మరి ఏ విధంగా సర్దుబాటు అవ్వబోతోంది? హౌ యు ఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దట్ ఫ్యూ సీట్స్? మేడం ఒకటండి, ఇప్పుడు ఒక నియోజకవర్గంలో 10 ఉంటాయి, ఒక జిల్లాలో 10 అనుకుందాం, 10 నియోజకవర్గాల్లో. అందులో ఒక 6 టీడీపీ చేయొచ్చు, 4 జనసేన చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ టీడీపీకి 4 క్యాడర్ ఉంటారు, వాళ్ళు సర్దుబాటు చేయాలి. అంటే మోస్ట్లీ మేము తీసుకున్న స్థానాలన్నీ కూడా మేము బలంగా ఉన్న స్థానాలు తీసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమంటే, జనసేన ఎక్కడైతే బలంగా ఉందో అవి ఏం మిస్ చేయట్లే. మేము ఈ రాష్ట్రంలో మేము బలంగా ఎక్కడైతే ఉన్నామో అవన్నీ తీసుకుంటున్నాం. అలాంటి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ గుర్తించాం. ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ప్లేసులు ఉన్నాయి, ప్రజారాజ్యం పార్టీ సగం ప్లేస్ వచ్చిన ప్లేసులు ఉన్నాయి. అలాగే జనసేన పార్టీ మొన్న 30,000 40,000 ఓట్లు పడే ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఫిల్టర్ చేసి అందులో మాట పోటీ చేయబోతున్నాం. అవన్నీ కూడా ఎందుకంటే రేపు టీడీపీని డిస్టర్బ్ చేయాలని ఆలోచన మాకు లేదు. మేము బలంగా ఉన్న చోట మా సీట్లు మాకు ఇవ్వని అడుగుతున్నాం. ఖచ్చితంగా అవి కింద స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటున్నాం. జనసేన పార్టీ 2019 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడైతే బలంగా ఉన్నాయో, మొన్న జరిగిన సర్పంచ్ కానివ్వండి, జెడ్పీటీస్ ఎంపీటీస్లో గెలిచి స్థానాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏది వదిలే ప్రసక్తి లేదు. అనంత మేము పోటీ చేస్తాం మేడం. రైట్. మొన్నటిదాకా అంటే త్రికోణపు 3 పార్టీల మధ్య పోటీ అనుకున్నాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మధ్యలో కదలిక మొదలుపెట్టింది. అంటే ఇంతవరకు ఉన్న కాంగ్రెస్ వేరు, షర్మిల చేతిలో పగ్గాలు పెట్టాక కాంగ్రెస్ వేరు. సో ఎలా ఉండబోతుంది మీ స్ట్రాటజీ? మేడం, మాకన్నా వైసీపీ వాళ్ళు అడిగితే బాగుంటుంది ఒకటే ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తీగల బెల్టే, వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే. మా దృష్టిలో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ నాయకులు వైసీపీలోకి వచ్చారు, ఇప్పుడు వైసీపీలో నాయకులు కాంగ్రెస్లోకి పోతున్నారు కదా. 2-3 వెళ్ళిపోయారు అప్పుడే, ఇంకా చాలామంది వెళ్తారు. ఇంకా కొన్ని లిస్టులు ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా 60 మంది ప్రకటించాలి, వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి షర్మిల గారు ఆయన వదిన బాణం, ఆయన వేసే ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్తే చాలు. ఎందుకంటే షర్మిల గారు లేకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి పాదయాత్ర జరిగేది కాదు. ఆయన ప్రతి వాడవాడ తిరిగి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ తిరిగింది షర్మిల, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఆమెకు బాధ అంటే రాష్ట్రం ఇలా అయిపోతుందనో, లేకపోతే ఆమె అడిగిన ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, ఆస్తిలో ఓటాలనో, అవి మాకు తెలియదు. ఆమె అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ రాజశేఖర రెడ్డి కూతురుగా నేను అండగా ఉంటానని చెప్పి వచ్చినప్పుడు మేము ఎవరైనా సరే స్వాగతిస్తాం. ఎందుకంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన కూడా మేము మాట్లాడిన మాటలే, గతంలో మేము మాట్లాడిన విమర్శలు అవన్నీ వాస్తవాలు మాట్లాడుతుంది. అవేం కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు. కాబట్టి షర్మిల గారు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది, మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. ఎందుకంటే మేము ఆల్రెడీ కూటమిలో ఉన్నాం, మాకు జనసేన టీడీపీ కూటమి ఉన్నాం, రేపు బీజేపీ కలవబోతుంది. కాబట్టి మా కూటమి వేరు. రేపు వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, వైసీపీ ఓట్లే కాంగ్రెస్ చీలిపోతాయి, కానీ మాకు వచ్చిన నష్టం లేదు. మనం దాని గురించి వరియాల్సిన అవసరం లేదు మేడం. మాకు అంటే మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కాంగ్రెస్ వల్ల ఇబ్బంది లేదు అనేసి, కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మీరు కూడా క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాబట్టి ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఇప్పుడు మీరు వైసీపీ ఓన్లీ గోల్ లాగా పెట్టుకొని ఇన్ని రోజులు అంటే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. బట్ యాజ్ అ కాంగ్రెస్ ఆల్సో సెగ్మెంట్ ఉంటుంది కదా, సో దానికి కూడా స్ట్రాటజీ రచించాల్సిన అవసరం ఉందేమో మేడం. మేము కాంగ్రెస్ వైసీపీ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ గోల్గా పనిచేస్తున్నాం. అంటే మేడం అలా కాదు, కాంగ్రెస్ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మాకన్నా ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ ఆ రోజు రాష్ట్రం విడగొట్టి వాళ్ళ స్వార్థం కోసం ఇచ్చి ఈరోజు రాజధాని లేకుండా రాష్ట్ర పరిస్థితి అలా అయిపోయింది, దారుణం అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ని పట్టించుకునే పరిస్థితులు ఉండడం బెటర్ అనిపిస్తుంది. ప్రజలైతే పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ని, మేము కూడా పట్టించుకోవడం బెటర్. ఎందుకంటే మేము ఇంకో పార్టీని పట్టించుకోవడం కన్నా మా పార్టీ బలోపేతం చేసుకుంటూ జనసేన టీడీపీ అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి వెళ్తే బాగుంటుంది అనడం జగన్మోహన్ రెడ్డి ఓడించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప కాంగ్రెస్ గురించి పట్టించుకునే టైం లేదు, కాంగ్రెస్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం మాకు లేదు.